అందరికీ నమస్తే. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే రోజా గారు నిన్న ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని మాటలు అసత్యాలు, అవాస్తవాలు ఎలా వక్రీకరించి మాట్లాడుతుందో మనం ఒకసారి చూద్దాం. ఇంకి ఓడిపోయినా కానీ ఇంకా బలుపు తగ్గల. బలుపు మాటలు ఇంకా ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనమందరం ఇక్కడ సమావేశమయ్యేదానికి ఒక కారణం ఉంది. మన అందరి మీద ఈరోజు ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన జరుగుతోంది. సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి మహిళ, ప్రతి కార్యకర్త ఒక సత్యభామలాగా ఈ నారావారి నరకాసుర ప్రభుత్వాన్ని అంతమొందించే విధంగా నడుం బిగించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈమె ఎట్లా మాట్లాడుతుంది సార్? నారావారి నరకాసుర అని ఏదో పెద్ద మాట్లాడుతుంది. ఒకప్పుడు మీ నాయకుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి మాట్లాడాడు. దానికి ప్రూఫ్స్, ఆధారాలు చూపిమని అడుగుతూ ఉంటే దాదాపు 7 ఏళ్ళు అయిపోతా ఉంది. ఇప్పుడు వరకు ఆధారాలు లేవమ్మా. రోజమ్మ, దాని గురించి మాట్లాడు. నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు మహిళలకి ఈ ప్రభుత్వంలో ఏం జరగలేదని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఒకటి తెలుసుకో, ఒకప్పుడు మీ ప్రభుత్వంలో గ్యాస్ సిలిండర్లు రేట్లు ఎట్టుండేటివి తెలుసా? ఆకాశాన్ని అంటేటివి. ఈరోజు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారమ్మా. రోజమ్మ తెలుసుకో. ఒకప్పుడు మీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఎట్లంటే ఎవరన్నా మహిళల్ని ఎట్లా వేధించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా అమరావతి రైతులను అయితే చీరలు లాగి గర్భవతుల్ని పొట్టల్లో దండిచ్చారు. అది గుర్తుకు రాలేదా అమ్మ? ఈరోజు ప్రతి మహిళ ఒక సత్యభామ. అవును, ప్రతి మహిళ ఒక సత్యభామై నరకాసురుడు. ఆ నరకాసురుడు ఎవరో తెలుసా? మీ జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఈరోజు మహిళా సమావేశం అని ఇంత బాగా చెప్తున్నావు కదా రోజమ్మ. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో ఉండే మహిళలకు న్యాయం చేశాడా? ఒక చెల్లెలు సునీతమ్మ చంపిన దోషిని మా అన్న పక్కనే పెట్టుకో అన్నాడు. ఆ దోషికి శిక్ష పడేలా చేయండి అని చెప్పి అంటూ ఉంది. ఆ దోషి ఎవరు? అవినాష్ రెడ్డి. తెలుసు కదమ్మా. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా మహిళల అభ్యున్నతి కోరుకునేట్టుగా ఉంటే తన చెల్లెలు సునీతమ్మకు న్యాయం చేయొచ్చు కదా. ఇంకొక చెల్లెలు షర్మిల గారు ఏమంటున్నారు తెలుసా? మా అన్న కంసుడు లాంటోడు. ఎందుకంటే అంటున్నా అంటే నా మేనల్లుడు, ఎవరైతే తన మేనల్లుడు మేనకోడలు ఉన్నారు అంటే నా కొడుకు కూతురికి ఆస్తి రావాల్సి ఉంటే అది కూడా రానియకుండా అడ్డుకుంటున్నాడు ఈ కంసుడు అని చెప్పి ఎవరన్నారు? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి రక్తం పంచు చెల్లెలనిందమ్మా. ఇంకొకటి, ఈ విధంగా సొంత ఇంట్లో ఉండే చెల్లెళ్ళకి న్యాయం చేయాల. ఇంకొకటి, గతంలో 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల్ని ఏ విధంగా వేధించారో, ఏ విధంగా లైంగికంగా, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి వేధించారో రాష్ట్రం అంతా చూసింది. ఈరోజు నిజంగా మహిళలు సత్యభామై ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని వధించాలమ్మా. రోజమ్మ, అది తెలుసుకో. నువ్వు ఇంకా నీ మెప్పు కోసం నీ ఐరన్ టంగ్ వేసుకొని వాగద్దు. ఎందుకంటే నిన్ను ఐరన్ టంగ్ అని అందరికీ తెలుసు. ఐరన్ లెగ్, ఐరన్ టంగ్ అని. ఎందుకంటే నువ్వు ఎక్కడ నోరు పెడితే అక్కడ నాశనం అయిపోతుంది. ఇప్పుడు నువ్వు అంటా ఉండవు జగన్మోహన్ రెడ్డికి అది రివర్స్లో తగులుతుంది అనుకో. ఇంకొకటి, ఇలాంటి మాటలు తగ్గించుకో. ఇకనైనా ప్రజలు నిన్ను ఆల్రెడీ ఓడగొట్టారు. 40,000 ఓట్ల మెజారిటీతో ఓడగొట్టారు. నువ్వు గతంలో 2 సార్లు గెలిచినప్పుడు ఎవరెవరో కాళ్ళు పట్టుకుంటే ఎంతో గెలిచావో నీకు తెలుసు. ఎంత మెజారిటీతో గెలిచావు, ప్రజలు నిన్ను ఏ విధంగా ఓడగొట్టారు, ఎంత మెజారిటీ ఓడగొట్టారో కూడా తెలుసు. ఇంకా ఎందుకు ఇలాంటి బలుపు మాటలు తగ్గించుకొని రియాలిటీలో ఉండడం నేర్చుకో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చి దాదాపుగా 1 ఏడాది అవుతుంది. ఈ 1 ఏడాదిలో ఆయన సాధించింది ఏందయ్యా అంటే అరాచకాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవమానాలు, అక్రమ కేసులు, వేధింపులు. ఇవే సూపర్ 6. సో ఈ సూపర్ 6 ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు తప్ప మనం మహిళలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేకపోవడం అనేది మనం అందరం కూడా గమనించాలి. ఎందుకంటే ఇవేమంటా ఉంది, సూపర్ 6 అని కొన్ని అరాచకాలు ఇవన్నీ అని చెప్పి చెప్తూ ఉంది. ఇవన్నీ గతంలో మీ హయాంలో జరిగినట్టువే కదా. మీ హయాంలో జరిగేటప్పుడు నువ్వు ఎక్కడ పనుకో ఉన్నావమ్మా? గతంలో నువ్వు మాట్లాడిన భాషలోనే అప్పుడు మాట్లాడలేదు. అప్పుడు నోట్లో ఏం పెట్టుకో ఉన్నావు? హెరిటేజ్ ఐస్ క్రీమా అని ఒకప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఈ మాట అన్నావు. ఇప్పుడు నేను అన్న మాట అప్పుడు నువ్వు అది ఇప్పుడు ఈ మాటని నువ్వు ఒక వైస్ వర్సాలా తీసుకో. నువ్వు అప్పుడు పెట్టుకో ఉన్నావా అని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు మాట్లాడకుండా ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉంటే తప్పు రోజా గారు. ఎందుకంటే మీరు ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వేధింపులు చేశాడు, ఏ విధంగా మహిళలపై కనీసం చర్యలు తీసుకున్నాడు? ఆ చర్యలు తీసుకోలేదు. అంతెందుకు, తన నియోజకవర్గం పులివెందులో ఒక దళిత మహిళ నాగమ్మ అనే ఒక మహిళ పైన అత్యాచారం జరిగితే కనీసం చర్యలు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి.
ఈరోజు చూసుకుంటే ఆ రోజు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎంతోమంది మహిళలపైన వేధింపులు కనీసం చర్యలు తీసుకోలేదు. ఆ రోజు నువ్వు ఎక్కడుకున్నావు? ఆ రోజు నువ్వు కూడా మాట్లాడిన మాటలు వినిపిస్తూ ఉండు. ఆ రోజు నువ్వేమన్నా మాట్లాడావు తెలుసా? ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ విధంగా రేపులు జరుగుతున్నాయి రాష్ట్రంలో ఈ విధంగా అంటే నువ్వు ఆ రోజు మాట్లాడిన మాటలు ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే నువ్వు ఆ రోజు ఏదో ఏం తెలియనట్టు మాట్లాడేసి ఈ రోజు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నావు. ఆ రోజు ఏం మాట్లాడు ఒకసారి గుర్తు తెచ్చుకో. ఒక ఇన్సిడెంట్ అది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయకపోయిండొచ్చు, లేదా దిశ యాప్ ని యూజ్ చేస్తుండకపోయిండొచ్చు. జరిగిన 1-2 ఇన్సిడెంట్ని భూతద్దంలో చూపించి జగనన్న మీద బురద చల్లాలి అనుకుంటే మహిళలు ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఏమంటున్నావు? 1 or 2 ఇన్సిడెంట్స్ని పట్టుకొని జగనన్న పైన బురద చల్లుతున్నారు. 1-2 కాదు, ఆ రోజు 1000 ఇన్సిడెంట్లు జరిగాయి. 1000 ఇన్సిడెంట్లు జరిగితే ఆ రోజు మీరు నిర్లక్ష్యంగా ఇచ్చిన సమాధానం. కానీ ఈ రోజు ఎవడన్నా మహిళల్ని వేధించారని తెలిసిన, ఎక్కడన్నా మహిళల్ని రేప్ జరిగిందని తెలిసిన మహిళలపైన చంద్రబాబు నాయుడు గారి యాక్షన్ లేదు, హోంమంత్రి గారి యాక్షన్ 24 గంటలు ఆ నేరస్తుని పట్టుకొని కోర్టు బోను ముందు వింటే అతనిపైన చర్యలు తీసుకుంటున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. అదేవిధంగా ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఎవరైతే చేశారో అలాంటి వాళ్ళపైన. ఇది కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. నువ్వేం చేసావు? మళ్ళీ ఇంకొకటి సూపర్ 6 గురించి మహిళల గురించి విధంగా మాట్లాడుతున్నావు. గ్యాస్ రేట్లు ఒకప్పుడు ఎట్టున్నాయి, ఈరోజు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నారమ్మా. రోజమ్మ తెలుసుకో. ఇంకొకటి పెన్షన్ విషయంలో కూడా మాట్లాడదాం. గతంలో పెన్షను జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచడానికి ఎన్ని ఏళ్ళు తీసుకున్నాడు? 5 ఏళ్ళు తీసుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తొలి నెలలోనే 7,000 రూపాయలు ఇచ్చారు. బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఒక నెలలో 7,000 పెన్షన్ ఇచ్చిన దాఖలాలు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. తెలుసుకో రోజా గారు. మీరేందంటే ఇప్పుడు ప్యాలెస్ల్లో కొనుక్కొని ఎక్కడో చెన్నైలోనో బెంగళూరులోనో హైదరాబాద్లోనో కొనుక్కొని లేసొచ్చి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు చదువుతామంటే జనాలు ఎవరో చూస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. పెన్షన్ మీ నాయకుడు 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక నెలలోనే పెంచిన మొత్తాన్ని 3 నెలలు ఆయన అధికారంలో లేని 3 నెలలు కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ నెలలో 7,000 ఇచ్చాడు. ఇప్పుడు ప్రతి నెలలో 4,000 ఇస్తున్నాడు. ఇంకొకటి వికలాంగులకు గతంలో మీరు ఇచ్చింది 3,000, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 6,000 ఇస్తున్నారు. గతంలో మత్స్యకారుల భరోసా మీ నాయకుడు 10,000 ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇస్తూ ఉన్నారు. ఇంకొకటి ఒకప్పుడు రైతులు ఏమన్నా అమ్మితే ధాన్యం ఇలాంటివి ఎప్పుడు డబ్బులు పడేది తెలియదు, ఇప్పుడు 24 గంటల్లోనే పడుతూ ఉన్నాయి. ఈ విధంగా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేశారు. ఇంకొకటి మీరు అప్పుల పాలు చేసిన ఆంధ్రప్రదేశ్ని, విధ్వంసం చేసిన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు వికాసం వైపు అభివృద్ధి వైపు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈరోజు సంస్కరణలు చేస్తూ అభివృద్ధి చేస్తూ సంక్షేమం ఇస్తూ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకుంటూ రాష్ట్రాన్ని ముందర నిలబెట్టడం కోసం నిరంతరం చంద్రబాబు నాయుడు గారు 7 పదుల వయసులో కూడా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు. ఈరోజు ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. మహిళలకు రక్షణ ఉంది. అదేవిధంగా విద్యార్థులకి చదువులో స్టాండర్డ్స్ పెంచి ఈరోజు అందిస్తున్నారమ్మా రోజమ్మ. ఈరోజు నువ్వేందంటే ఏదో తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతో నోటికి ఏదొస్తే అది మాట్లాడితే నువ్వు రోడ్లపైకి వస్తే జనాలే నిన్ను కొడతారు. నీ నియోజకవర్గం వల్లే కొడతారు. నువ్వు నియోజకవర్గంలో ఎన్ని రోజులు అవైలబిలిటీలో ఉన్నావు? నువ్వు ఓడిపోయినప్పుడు నేను చెప్పు. ఒక్కరోజు కూడా లే శుద్ధంగా. మళ్ళీ నువ్వు ఈరోజు వచ్చి తాడేపల్లిలో వచ్చి మైకు పట్టుకొని నీతులు చెప్తుంటే జనాలు నవ్వుతున్నారు. నువ్వు ఎంతతో ఓడిపోయావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ప్రజాస్వామ్యంలో గెలిపోవడం వల్ల సహజమే, కానీ నువ్వు ఎలా ఓడిపోయావు అనేది కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో. ఎందుకని చెప్తున్నావు అంటే నువ్వు గెలిచిన మెజారిటీలు ఎంత, ఈరోజు నువ్వు ఓడిపోయిన మెజారిటీలు ఎంత, ఎందుకు ఆ విధంగా ఓడిపోయావు? జనాలు నిన్ను చీపురుతో ఈడ్చి కొట్టారు. నిజం చెప్పాలంటే నీ నియోజకవర్గంలో 5 మండలాలు 2 మున్సిపాలిటీలు. ఇక్కడైనా పద్ధతి మార్చుకోండి. ఒక హుందాతనమైన మాటలు మాట్లాడండి. ఏమైనా నిర్మాణాత్మకమైన విమర్శలు ఉంటే చేయండి. తప్పులు లెక్కలు పెట్టుకొని తప్పుడు మాటలు మాట్లాడితే జనాలు ఎవ్వరూ చూస్తూ ఉండరు రోజా గారు. ఇక మీ మాటలు నమ్మే ప్రసక్తే లేదు ప్రజలు ఎవ్వరు. గుర్తుపెట్టుకోండి, ఇది క్లియర్ కట్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు మహిళలకి ఏమేమి ప్రామిస్ చేశారు, అధికారంలో వచ్చిన తర్వాత అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేశారు, అవే కాకుండా చెప్పని అనేకం కూడా మన కోసం ఎలా చేశారో మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ప్రతి కుటుంబంలో ఎంతమంది ఏ స్కీమ్ కి అర్హులో కులం, మతం, పార్టీ చూడకుండా అందరికీ అన్ని అందించారు కాబట్టే ఈ రోజు మనం ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళగలుగుతున్నాం. ఏమంటున్నావమ్మా? జగన్మోహన్ రెడ్డి చెప్పినాటివి చెప్పనాటివి అన్నీ చేశారంటాడు. అవేవో 2-3 పేర్లు చెప్తే జనాలు తెలుసుకుంటారు కదా. ఇప్పుడు మీ నాయకుడు ఇచ్చిన కొత్త పథకం ఏంటమ్మా? ఏదో ఒక్కటన్నా ఉందా? ఈరోజు చెప్పినాటివి చెప్పనాటివి అంటున్నావు. ఒకప్పుడు అమ్మ ఒడి అని చెప్పావు, నానబుడ్డి చేశారులే దాని తర్వాత. అది ఏమని చెప్పాడు? సాక్షాత్తు మన భారతిరెడ్డి గారు వచ్చి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారు జగనన్న అన్నాడు. ఎందుకు ఇవ్వలేదు రోజమ్మా? ఎందుకు ఇవ్వలేదమ్మా? దానికి సమాధానం చెప్పు. చెప్పలేవు. మళ్ళీ మహిళల్ని ఒకప్పుడు డ్వాకరా సంఘాల వాళ్ళని ఏదైనా మీటింగ్ ఉంటే రాకపోతే
నేను డ్వాక్రాలో నుంచి తీసేస్తా, నీకు ఈ పథకం కట్ చేసేస్తా అని బెదిరించారు. గుర్తులేదా రోజమ్మా? ఈ విధంగా ఏ పథకాలు ఇవ్వకుండా వాళ్ళని వేధించి ఎట్లా పట్ల అట్లా అవమానించింది మీరు కదా. ఈరోజు ఏమీ తెలియనట్టు ఇట్లా నువ్వు కులం చూడడం మతం చూడడం ప్రాంతం. అవును నిజమే, ఏ కులమో చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గం, అది కూడా ఆ సామాజిక వర్గంలో కూడా కొంతమంది తన చుట్టూ ఉండే కొంతమంది సామంతరాజులను మాత్రమే చూసేవాడు. ఆ పక్క స్టేట్ డీజీపీగా ఒకప్పుడు పెట్టుకున్న వ్యక్తిది ఏ కులం, ఏ నియోజకవర్గం, ఏ జిల్లా, చీఫ్ సెక్రటరీగా ఉన్నది ఏ జిల్లా, ఏ నియోజకవర్గం, టీటీడీ ఈవోగా ఉన్న వ్యక్తిది ఏ జిల్లా, ఏ నియోజకవర్గం, అదేవిధంగా టీటీడీ చైర్మన్గా ఉండి వీళ్ళందరివి, ఇంకా తీస్తే ఓఎస్డీగా ఉన్న వీళ్ళందరివి ఒకే నియోజకవర్గం, ఒకే జిల్లా, ఒకే పార్లమెంట్ ప్రాతిపదికన ఎందుకు పెట్టుకున్నాడమ్మా? అవును నిజమే, ఆ రోజు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు. అందుకే ఏం చేశాడు, ఒక దళిత డాక్టర్ సుధాకర్ని చంపించారు, ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపించారు, ఒక దళితుడు ఓంప్రకాశం చంపించారు, ఒక మైనారిటీ అబ్దుల్ సలాం కుటుంబం కావచ్చు, అదేవిధంగా గిరిజనులను అయితే అరకు లాంటి ప్రాంతాల్లో మీ యొక్క పనుల కోసం ఏ విధంగా వాళ్ళని వాడుకొని ఏ విధంగా కొంతమందిని అయితే చంపేసి వాళ్ళ జాడలు లేకుండా ఏ విధంగా చేశారో దాని గురించి తెలుసు. బీసీలను అయితే ఏ విధంగా వేధించారో, బీసీల పైన ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారో అన్ని ప్రజలు చూశారు. అందుకే మీకు ఎలాంటి స్థానాలు ఇచ్చారో తెలుసు. ఇకనైనా పద్ధతి మార్చుకొని ఇలాంటి నంగి మాటలు, ఏమి అమాయకపు మాటలు చెప్పి మళ్ళీ జనాలు నమ్మాలంటే జనాలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతూ ఉన్నాయి, అదేవిధంగా సంస్కరణలు జరుగుతున్నాయి. రేపటి తరాల కోసం ఒక నవ్యాంధ్ర నిర్మాణం కాబోతూ ఉంది. ప్రతి ఒక్కరూ దీనికి సహకరిస్తున్నారు ప్రజలు. మీ రాక్షస క్రీడలు అనేది ఆపితే రాష్ట్రం ఇంకా బాగుపడుతుంది. మీరు కూడా సహకరిస్తే ఇంకా బాగుంది, మీ పేరు కూడా చరిత్ర నుంచి, లేదా రాక్షసుల్లాగా మేము కూడా అడ్డుకుంటామంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. రోజా గారు ఇలాంటి నంగి మాటలు ఇంకా మాట్లాడద్దండి. ఇంకొకటి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా స్వాగతం పలుకుతున్నారన్నారు. ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచి కనీసం నువ్వు నియోజకవర్గంలో ఒక మండలంలో అన్న తిరిగావా అమ్మ? నువ్వేదరగల మళ్ళీ ఇలాంటి షో మాటలు ఎందుకు? ఇలాంటి షో మాటలు తగ్గించి రియాలిటీలో బతకండి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. Please subscribe to Leo News for more videos.